హలో అమ్మాయి గారు, ఇక్కడ మామూలుగా లేదండి. అరాచకాల మీద అరాచకాలు జరిగిపోతున్నాయి. ఏం జరిగిందో తిన్నగా చెప్పవే. చెప్పడానికి ఒకటా రెండా అమ్మాయి గారు? ఇప్పుడే ఒకటే సాసర్లో మూతులు పెట్టుకుని తాగారు. ఇప్పుడేమో ఎవరో అమ్మాయి పాట రాసి పంపిందంట. ఇక్కడ ఈ మృదుల్ని ఎత్తుకుని గిరగిర తిప్పేసి ముద్దులతో ముంచేస్తున్నారంటే నమ్మండి. అదేంటో అమ్మాయి గారు, ఈ మధ్య ఛాన్స్ దొరికితే చాలు టచింగ్లు, హగ్గింగ్లు, కిస్సింగ్లు చాలా ఎక్కువైపోతున్నాయి. చూడలేకపోతున్నామంటే నమ్మండి. ఇక్కడ మేమెలా దాన్ని తన్ని తరమాలా అని జుట్టు పీక్కుంటుంటే అక్కడ అది బాగా అడ్వాన్స్ అయిపోయి మరీ ఎంజాయ్ చేస్తోందా? దాని నవ్వు సంతోషం గుర్తుకొస్తేనే ఒళ్ళు మండిపోతోంది. ఏదో ఒకటి చేయవే. దాన్ని టచింగ్లు టార్చర్లు అవ్వాలి, కిస్సింగ్లు కిక్కింగ్లా మారాలి. ఏదో ఒకటి చెయ్యవే. ఏం చేయాలమ్మాయి గారు? ఏదో ఒకటి చేసి చావవే. మా పెద్దమ్మ ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఇస్తోంది. ఎందుకోసం? ఏదో ఒకటి చేసి చావు. ఏం చేయాలి? ఒక పని చేయనా అమ్మాయి గారు? మళ్ళీ బాత్రూంలో వాటర్ రాకుండా ఆపేయమంటారా? ఎందుకు? మళ్ళీ ఇద్దరు కలిసి షవర్లో తడిసి డూయెట్లు పాడుకోవడానికా? ఇంట్లో ఏం జరుగుతుందో చూడు. దాన్ని ఉపయోగించుకొని ఎలా ఇరికిస్తే పెద్దమ్మ దాన్ని దొబ్బులు పెడుతుందో, దాని మొహం మీద నవ్వు పోతుందో అది ఆలోచించు. అర్థమైంది అమ్మాయి గారు. ఏం చేయాలి? ఒక పని చేద్దాం అమ్మాయి గారు. మెట్ల మీద నూనె పోసి కిందకి పిలిస్తే గబగబా దిగి కాలు జారియే కాలు చెయ్య ఇరుగుద్ది కదా. ఇరుగుద్ది. అప్పుడు మా అన్నయ్య తన పక్కనే కూర్చొని సేవలు చేస్తాడు. రొమాన్స్ ఇంకా పెరిగిపోతుంది. ఇలాంటి అవుట్ డేటెడ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కావు. ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. అది ఏడవాలి. ఇంట్లో ఎవరెవరేం చేస్తున్నారో చెప్పు. ఆ అమ్మగారు ఆఫీస్కి రెడీ అవుతున్నారు. తనయ్య అమ్మాయి గారేమో ఆ అమ్మగారు చీర ఐరన్ చేస్తున్నారు. ఆగాగు. తనయ్య ఐరన్ చేయడం ఏంటి? వేస్తే లాండ్రీకి వెయ్యాలి, లేకపోతే నువ్వు చేయాలి కదా. మనం ఓన్లీ క్లీనింగ్, వాషింగ్. ఆ అమ్మగారు ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు. సెంటిమెంట్ చీరట, అందుకే ఆ అమ్మాయి గారు ఐరన్ చేస్తున్నారు. ఇది కదా మనకు కావాల్సింది. అర్థమైంది అమ్మాయి గారు. ఇక చూసుకోండి. అమ్మాయి గారు. ఏంటే? అమ్మాయి గారు, పేటీఎం నుండి డబ్బులు పంపిస్తారా? గూగుల్ పే అయినా పర్లేదు అమ్మాయి గారు. అబ్బా, ఇవన్నీ కూడా నీకు తెలుసా? పని చేసినా చేయకపోయినా పైసలు వచ్చే దారులు మాత్రం తెలిసి ఉండాలి కదా అమ్మాయి గారు. మీరు పేటీఎం చేయండి, ఇక్కడ నేను ఈ పనిలో ఉంటాను. అలాగే.